హే హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే చాలామంది సఫర్ అయ్యే ఒక ప్రాబ్లం ఏంటది? హెయిర్ లాస్. సో దానికి ఒక బెస్ట్ సొల్యూషన్ దిస్ ఈజ్ ఈ ఒక్క డ్రింక్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మీకు హెయిర్ లాస్ అవుతున్నా, వెయిట్ లాస్ కావాలన్నా, లేదు అంటే మీ ఇమ్యూనిటీ పెంచుకోవాలన్నా ఈ ఒక్క డ్రింక్ ఒకటి ట్రై చేయండి. కన్సిస్టెంట్గా ట్రై చేయండి. అట్లీస్ట్ మినిమం 15 days టు 1 month ఈ డ్రింక్ కనుక మీరు యూస్ చేస్తే డెఫినెట్గా మీ స్కిన్లో, మీ హెయిర్లో చేంజెస్ అనేవి చూస్తారు. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు కంపల్సరీ 10-30% చేంజెస్ అనేవి డెఫినెట్గా చూస్తారండి. ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నా అంటే యాక్చువల్గా ఈ డ్రింక్ అనేది నేను ఒక 3 months నుంచి యూస్ చేస్తున్నాను. నాకు చాలా బాగా వర్క్ అయింది. ఇది న్యాచురల్ డ్రింక్ అవ్వడం వల్ల ఇది ఎవరైనా తీసుకోవచ్చండి, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా. కాకపోతే మార్నింగ్ టైమ్స్ తీసుకుంటే దీని ఎఫెక్ట్ అనేది ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. కోర్స్ మీకు మార్నింగ్ ఇంత చేసుకోలేము మేము, మాకు టైం లేదు అనుకుంటే మీరు ఈవినింగ్ అయినా హ్యాపీగా తీసుకోవచ్చు. బట్ కన్సిస్టెన్సీ ఈజ్ ఎ కీ. డెఫినెట్గా డైలీ తీసుకోండి. 1 monthలో మీరు చేంజెస్ చూస్తారు. ఇఫ్ ఇన్ కేస్ కనుక మీకు ఇది యూజ్ అవుతే డెఫినెట్గా వచ్చి కామెంట్ బాక్స్లో చెప్పండి. మీలాగా వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక చిన్న ఉసిరికాయ తీసుకున్నాను. బికాస్ నేను ఒక్కదాన్నే తాగుతాను కాబట్టి చిన్న ఉసిరికాయ తీసుకున్నాను. యాక్చువల్గా ఉసిరికాయ మనకి విటమిన్ సి ఎక్కువ ఉండడం వల్ల మనకి యాంటీ యాక్సిడెంట్గా కూడా యూజ్ అవుతుంది అనమాట. అండ్ కీరా కూడా హాఫే తీసుకుంటున్నా బికాస్ నేను ఒక్కదాన్నే కదా, అందుకోసమని. ఒకవేళ కనుక మీరు ఇద్దరు తాగాలనుకుంటే ఫుల్ కీరా యూజ్ చేసుకోండి. హ్యాపీగా మంచిగా పొట్టు తీసేసుకొని ఈ 4 ఇంగ్రీడియంట్స్ యాక్చువల్గా లెమన్ వచ్చేసి మీరు హాఫ్ కట్ చేసుకొని పెట్టుకోండి. లెమన్ అనేది ఇవి 3 ఇంగ్రీడియంట్స్ మనం మిక్సీ పట్టిన తర్వాత దాంట్లో డైరెక్ట్గా జ్యూస్లో మనము స్క్వీజ్ చేసుకొని తాగితే సరిపోతుంది. దీంట్లో మిక్సీలో ఏం వేయం మనం లెమన్ని. సో అదనమాట. డెఫినెట్గా ఈ డ్రింక్ ట్రై చేయండి. ఈ రోజులలో చిన్నవాళ్ళు లేదు, పెద్దవాళ్ళు లేదు, అందరికీ ఏదో ఒక ప్రాబ్లం, ఎస్పెషల్లీ హెయిర్ ఫాల్ ప్రాబ్లం చాలా మందికి ఉంటుంది కదా. సో అట్లాంటి ఎవరైనా నీడ్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఈ వీడియో షేర్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. కీరాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఎందుకంటే మనము మిక్సీలో వేసినప్పుడు ఈ చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి తొందరగా బ్లెండ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. అందుకోసమని ఇక్కడ నేను హాఫ్ కీరానే నేను స్లైసెస్గా చేస్తున్నాను. మిక్సీ తీసుకున్న తర్వాత మనం ఏవైతే కట్ చేసుకున్న ఆమ్లా ఉంది కదా, ఫస్ట్ ఆమ్లా వేసుకోండి. ఆమ్లా వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏవైతే కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా స్లైసెస్ లాగా, అవి కర్రీ లీవ్స్ వేసుకోవాలి. కర్రీ లీవ్స్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న క్యూకుంబర్ ముక్కలన్నీ వేసుకోవాలన్నమాట. వేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. చాలా స్మూత్ పేస్ట్ లాగా రావాలి. ఒకవేళ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు దాన్ని డైరెక్ట్గా తీసుకోకుండా వడగట్టి తీసుకోండి. లేదు మాకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఏం లేదు అనుకున్న వాళ్ళు మీరు డైరెక్ట్గా కూడా తాగొచ్చు. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ డ్రింక్ ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మంచి మంచి టిప్స్తోని మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మంచి వీడియోతోని రేపు మళ్ళీ ఇదే టైం కలుద్దాం. అంటిల్ బాయ్.